హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఆధార్ కార్డులో అనేది కొన్ని మార్పులు చేర్పులు అనేది కూడా మీ మొబైల్ నుంచి మీరే అనేది చేసుకోవచ్చండి. ఈ జిల్లా పేరు కానీ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని ఇంటి నెంబరు నెక్స్ట్ అడ్రస్ భర్త పేరు లేక తండ్రి పేరు కూడా ఏ విధంగా మార్చుకోవాలనేసి ఈరోజు ఈ వీడియోలో చూసుకుందాం. తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని ఉంటే బస్సులో అయితే తీసుకోవడం అయితే లేదు. అది తెలంగాణని మార్చుకోవాల్సి వస్తుంది. అది ఏ విధంగా ఈజీ ప్రాసెస్ మీ మొబైల్ నుంచి 24 అవర్స్లో అనేది ఏ విధంగా మార్చుకోవాలనేసి కూడా ఇప్పుడు అనేది ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రావడం జరుగుతుంది. తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ముందుగా గూగుల్కి వెళ్ళేసిన తర్వాత ఆధార్ కార్డ్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది అనేది క్లిక్ చేసి ఇలా అనేది ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. వెల్కమ్ టు మై ఆధార్ అనేసి ఇక్కడ రావడం జరుగుతుంది. దీంట్లో మనం ఏదైనా మార్చుకోవచ్చు. కాకపోతే ఆధార్ కార్డుకు అనేది మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలండి. లింక్ అయితేనే మనం ఏదైనా మార్చుకొస్తుంది. ఇక్కడ లాగిన్ అని ఉంటుంది చూడండి. ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ మొబైల్లో కూడా సేమ్ ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. ఏం కంగారు పడకండి. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకొని కింద క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ కంటూ ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆధార్ కార్డుకి ఆ మొబైల్కి అనేది ఓటీపీ రావడం జరుగుతుంది. లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి కొన్ని సర్వీసెస్ అనేది రావడం జరుగుతుంది. అడ్రస్ అప్డేట్ అనేది, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అనేసి, డాక్యుమెంట్ అప్లోడ్ అనేసి, ఆధార్ సీడింగ్ అనేసి ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. వీటి గురించి అనేది నేను నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎలాగ అప్డేట్ అనేది చేసుకోవాలనేది దానికి మనం ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలనేసి కూడా మనకి ఇక్కడ హెడ్డింగ్ 1, 2, 3 అనే స్టెప్స్ అయితే రావడం జరుగుతుంది. మనం ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అప్డేట్ ఆధార్ యూజింగ్ యువర్ డాక్యుమెంట్స్ అంటే దీనికి మనకు సపోర్ట్ డాక్యుమెంట్ అంటూ ఒక ఓటర్ ఐడి కార్డు ఉండాలండి. నెక్స్ట్ ఓటర్ ఐడి కార్డు లేకున్నా కానీ మనం అప్డేట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇలా అడ్రస్ అనేది కూడా ఉన్న ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉన్నది అనేసి ఇట్లా వచ్చింది. ఇతనంటూ ఒక ఇంద్రం మిల్లులకి అప్లికేషన్ చేసుకుంటూ ఇంద్రం మిల్లులకి బిల్ రాకపోతే తెలంగాణ రాకపోతే మాత్రం ఆధార్ కార్డులోనేమో ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణని మార్చుకోలేదు ఇతను. ఆ ఇంద్రం మిల్లుల బిల్ అనేది కూడా ఆగిపోయింది ఆ తెలంగాణ లేనందుకు. అందుకని అప్డేట్ చేసుకోవడానికి అయితే మన దగ్గరికి వచ్చాడు. ఇది మీకు సింపుల్గా ఉండడానికి మీ మొబైల్లో చేసుకోవడానికి అనేది నేను చూపించడం అయితే జరుగుతుంది. ఇలా మనకు పాత అడ్రస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మీ ఆధార్ కార్డులో ఏ పాత అడ్రస్ ఉందో ఆ విధంగా. ఇక్కడ హౌస్ నెంబర్ అనేది మీకు హౌస్ నెంబర్ కావాలంటే ఖచ్చితంగా అయితే ఇక్కడ హౌస్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత మీకు ఏ ఊరు అనేసి నల్గొండన మీకు ఏ ఊరు వస్తుందో ఆ ఊరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీ ఏరియా ఏమొస్తుంది, మీ ఏరియా కానీ టైప్ చేసుకోవచ్చు, మీ మండలం కానీ ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ ల్యాండ్ మార్క్ అడుగుతుంది. ఈ ల్యాండ్ మార్క్ కూడా మీకు ఏ ఊరు వస్తుంది అనేసి కూడా మీరు టైప్ చేసుకోవాలి. టైప్ చేసిన తర్వాత కింద పిన్ కోడ్ అడుగుతుంది. మీకు పిన్ కోడ్ ఏ విధంగా వస్తుంది అనేసి కూడా ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా స్టేట్ అనేది రావడం జరుగుతుంది చూడండి. మన పిన్ కోడ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా స్టేట్ మారిపోయింది. మీకు ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది అనేసి కూడా మనకు అన్ని రావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని విలేజెస్ అడుగుతుంది. మీకు ఏ విలేజ్ వస్తుంది అనే రెవెన్యూ విలేజ్లో మాత్రమే ఇందులో అయితే చూపించడం జరుగుతుంది. ఆ రెవెన్యూ విలేజ్ కూడా ఇక్కడ టైప్ చేసుకున్న తర్వాత కిందికి అట్లాగా స్క్రోల్ డౌన్ చేసుకోండి. ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ అనేసి అడుగుతుంది. ఇక్కడ మనకు ఓటర్ ఐడి ప్రూఫ్ అనేది కావాలని చెప్పానుగా, ఆ ఓటర్ ఐడి ప్రూఫ్ అనేది కూడా మనం ఇక్కడ అప్లోడ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఓటర్ ఐడి లేనట్టయితే మీకు బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుందిగా, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. కరెంటు బిల్లు కానీ గ్యాస్ బుక్ కానీ మీకు ఇండియన్ పాస్బుక్ అంటే పోస్ట్ ఆఫీస్ బుక్ ఉన్నా కానీ ఇలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు చూసుకొని మీ దగ్గర ఏమైతే ఉన్నాయో అవి అయితే ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉన్నది చూసుకోండి. నేను అనేది ఇతనికి ఓటర్ ఐడి మీద అప్డేట్ చేద్దామని చూస్తున్నాను. ఆ ఓటర్ ఐడి డాక్యుమెంట్ అనేది కూడా ఇక్కడ సపోర్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఓటర్ ఐడి సపోర్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు అనేది ఒకసారి అడ్రస్ అనేది మీరు కంప్లీట్గా ఉందా లేదా అనేసి కూడా 1-2 సార్లు చూసుకొని సబ్మిట్ అనేది చేసుకోవాలండి. నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకు పాత అడ్రస్ చూపిస్తుంది. మీకు కొత్త అడ్రస్లో ఏమేమి మార్చుకోవాలనుకున్నారు అనేది ఆ డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ టిక్ మార్క్ అనేది కింద చేసి క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసి ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని దీనికి ₹50 పేమెంట్ ఫీజు అనేది కూడా మీరు కొట్టాలి. ఆ ₹50 పేమెంట్ కట్టిన తర్వాత మనకు అనేది ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రిసిప్ట్ 24 అవర్స్లో అనేది మీకు 24 అవర్స్ లోపు మీకు అప్డేట్ అనేది కావడం జరుగుతుంది. అప్డేట్ అయిన తర్వాత మీరు సేమ్ ఇదే విధంగా మీరు లాగిన్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ మారినాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ ₹50 చేసుకుంటే సరిపోతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి.